చెప్పాలంటే మీకు సూది గుచ్చుతారుగా బాబు. మీకు సూది గుచ్చితే మా అయ్యగారి గుండెల్లో గుణపం గుచ్చినట్టు ఫీల్ అవుతారు బాబు. అన్నయ్య, వీళ్ళేదో నీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. నా నుంచి ఎక్స్పెక్ట్ చేయడం ఏంట్రా? ఏమో మరి, ఆయన ఫీలింగ్స్, ఆయన లుక్స్ అలాగే ఉన్నాయి మరి. మీరు చూడండి డాక్టర్. అమ్మా 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 నర్సమ్మ, బాబుకి సూది మెల్లిగా గుచ్చాలి. అసలు గుచ్చినట్టు కూడా తెలియకూడదు, సరేనా? సరేనండి, మీరు పడుకోండి. బాబు, బెడ్ మీద ఏం పడుకుంటావు? దా, నా ఒళ్ళో పడుకుంది గాని. ఒళ్ళో పడుకోవడం ఏంటండి? అంటే బెడ్ మీద సుఖం కంటే ఒళ్ళో ఉన్న సుఖం వేరుగా ఉంటుంది కదండి, అది ఆయన లెక్క బాబు. ఏం అవసరం లేదండి, నా సంగతి వదిలేసి మీరు మిగతా వాళ్ళ సంగతి చూసుకోండి. అలా అంటావా? మన లెక్క తర్వాత చూసుకుందాం అంటావా? ఓకే ఓకే, పదరా. ఏంటన్నయ్య వీళ్ళు? మన లెక్క అంటాడు, అసలు ఆయన లెక్క ఏంటో అర్థం కావట్లేదురా. మేడం, మీకు బీపీ బాగా లో ఉంది, మీరు బ్లడ్ డొనేట్ చేయకండి. సరే. బాబు, బ్లడ్ ఇవ్వడం అయిపోయిందా? నీకేం కాలేదుగా? నొప్పి ఏమైనా అనిపించిందా? ఏమండి, నాకేం కాలేదండి, ముందు మీరు తడవడం ఆపేయండి. బాబు, దానికి ఒక లెక్క ఉంది బాబు. ఇదిగో బాబు, బ్లడ్ ఇచ్చావు కదా, నీరసం వచ్చేస్తుంది. ఇదిగో బాబు, ఇదిగో. అదేంటండి, అందరికీ ఒకటి ఇస్తున్నారు, మా అన్నయ్యకి ఏంటండి 2 ఇస్తున్నారు? దాని కథ వేరే ఉంది బాబు. అందరూ బ్లడ్ ఇచ్చేసారుగా, కాసేపు ఆగండి బాబు. మా అమ్మాయి మీకోసం ప్రేమతో స్వీట్ తీసుకొస్తుంది. ప్రేమతో మా అన్నయ్య కోసమా? అందరికీ తీసుకొస్తుంది బాబు, ప్రత్యేకంగా మీ అన్నయ్య కోసం. బాబు, నువ్వు తినాలి, అనాలి. ఏంట్రా, దేనికి అనమంటున్నాడు? చెప్పానుగా, నీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అన్నయ్య. ఇంతకీ మీ అమ్మాయి ఏదండి? వచ్చేస్తుంది వచ్చేస్తుంది బాబు. నాన్నా, ఇదిగో నా బంగారు తల్లి. ఈ అమ్మాయి ఎవరండి? నేను మా నాన్న కూతుర్ని. మా అమ్మాయేనమ్మా. అదే పేరేంటో. సన్నజాజి. సన్నజాజా? అవును బాబు. ఈ ఊర్లో సన్నజాజులు ఇంత సైజులో ఉంటాయన్నమాట. అమ్మా, నేను చెప్పానే. అంటే నాన్న, ఇందాక అక్కడ ఒక అబ్బాయి. అక్కడ అబ్బాయి తర్వాత ముందు ఇక్కడ అబ్బాయి ముఖ్యం.
ఇదిగో వచ్చిన కాడి నుంచి కుర్రోడు మీద కన్నేసి ఉంచాను. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. కుర్రోడు చాలా మంచోడు. రాత్రులు అసలు కుర్రాడు ఏం చేస్తున్నాడు, సిగరెట్ కాలుస్తున్నాడు, అలాంటి ఏమైనా ఉంటాయని కాపు కాయించాను. ఇద్దరు కుర్రోళ్ళు ఎవరో సిగరెట్ తాగుతుంటే ఈ బాబు వచ్చి వాళ్ళ నోట్లో ఉన్న సిగరెట్ లాగేశాడు. లాగేసి తను కాల్చాడా? చిచి, కింద పడేసి తప్పు, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ మంచివి కాదని చెప్పాడమ్మా. అవునా? కానీ అక్కడ కుర్రాడు అక్కడ కుర్రాడు ఎవడో, ముందు ఈ కుర్రాడు మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. నేను ఓకే చేశాను అన్నాను కదా. సరే నాన్న, నీ కాన్సంట్రేషనే నా కాన్సంట్రేషన్. నాకు ఓకే. బాబుకి స్వీట్ ఇవ్వమ్మా, ఇచ్చేయమ్మా. ఆ, ఆ, బాబు, అమ్మాయిని చూసావుగా, ఎలా ఉంది? అంటే మీలాగే ఏమీ అర్థం కాకుండా ఉందండి. పెళ్లికి ముందు ఎవరికి అర్థం కాకుండానే ఉంటారండి. పెళ్ళయ్యాకే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్లు వస్తాయి. ప్రెసిడెంట్ గారు, మీకు ఓకే కదా? మీ అమ్మగారు ఎక్కడ బాబు? ఆ, అక్కడున్నారండి. ఆ, ఈ కుర్రోడు లెక్క ఆవిడ దగ్గర తెలుసుకుందాం. ఆ, దా 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 మా బుజ్జి, దా దా. నమస్కారం చెల్లెమ్మా. నన్నేంటి కొత్తగా చెల్లెమ్మ అంటున్నారు? మీలాంటి వాళ్ళని అమ్మమ్మ అంటే ఫీల్ అవ్వాలి కానీ చెల్లెమ్మ అంటే ఫీల్ అవ్వడం ఏంటండి? అదే ఎందుకు అని. ఈ కుర్రోడు మీ అబ్బాయే కదండి? మా ఆంటీ పెద్ద అబ్బాయి. ఆహా. ఇదిగోండి, ఈ అమ్మాయి మా అమ్మాయి, పేరు సన్నజాజి. ఇందాకే చెప్పారు కదా, చాలా సుకుమారంగా ఉంది. అయితే మీకు ఓకే కదా? ఈ అబ్బాయి కూడా ఓకే అన్నాడు. సో మీరు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చేస్తే మంచి చెడ్డ మాట్లాడుకోవచ్చు. మంచి చెడ్డానా? దేనికండి? అదే మరి, మీకు ఒక అబ్బాయి ఉన్నాడు, నాకు ఒక అమ్మాయి ఉంది. మీ అబ్బాయి ఏమో క్యూట్ గా ఉన్నాడు, మా అమ్మాయి ఏమో సన్నజాజిలాగా ఉంది. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసేస్తామనండి. మాకు 100 ఎకరాల పొలం ఉందండి. ఏం మాట్లాడుతున్నారండి? 100 ఎకరాల పొలం ఉంటే ఎవరి భర్తని ఎవరికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు? భర్త ఎవరు భర్త? ఎవరికి భర్త? ఆయన నాకు భర్త. ఈ అమ్మాయి మా కూతురు, ఆయన మా అల్లుడు. ఓ మై గాడ్!